హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీడిఎస్సిలో ఏం జరుగుతుంది? ఎందుకు కొన్ని సార్లు ఫైల్స్ అప్లోడ్ అంటే సర్టిఫికేట్ అప్లోడ్కు సంబంధించినటువంటి ఆప్షన్ ఎనేబుల్ చేస్తున్నారు. అసలు కొన్ని సార్లు దాన్ని డిసేబుల్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఏపీడిఎస్సిలో? ఒకసారి చూద్దాం. గాయ్స్, మార్నింగ్‌లో మనం ఫైల్స్ అయితే సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే ఎనేబుల్‌లో ఉండేది. అప్పుడు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేద్దాం అనుకుని లోపు 11:30, 12 సమయంలో ఆ ఆప్షన్ అయితే డిసేబుల్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 4 తర్వాత ఒకసారి చూసినట్టయితే మళ్ళీ ఆప్షన్ వచ్చింది. ఒక 2 సర్టిఫికేట్‌లు చేయగానే మళ్ళీ డిసేబుల్ అయిపోయింది. ఇప్పుడు అసలే రావట్లేదు. అసలిప్పుడు ఏంటి అంటే అసలు క్యాప్చా కూడా లోడ్ కావడం లేదు. గైస్, నేను ఒకసారి మీకైతే ఈ ఈ క్యాప్షన్ అయితే అంటే లాగిన్ చేయడానికైతే నేను ఒకసారి ప్రయత్నం చేసి చూపిస్తాను ఇక్కడ. ఎంబీఎస్‌సి చూడండి. ఎంబీఎస్ ఎంబీఎస్‌సి చూడండి గైస్, నేనైతే ఈ లాగిన్ చేయడానికి ప్రయత్నం చేశాను. అసలు క్యాప్చా లోడ్ అవుతుందా లేదా అని చూద్దాం. 230 530 530 ముందైతే నేను ఏదైతే ఈ ఇక్కడ ఆహ్, క్యా ఏంటంటే పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ చేస్తున్నాను నేను. పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ చేశాను గైస్ నేను. పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ చేశాను గైస్ నేను. సో చూడండి, క్యాప్చా అసలు ఎన్ని సార్లు క్లిక్ చేసినా కూడా క్యాప్చా అయితే ఎనేబుల్ కావట్లేదు. చూస్తున్నారు కదా! క్యాప్చా అయితే ఎనేబుల్ కావట్లేదు గైస్. ఇది డీఎస్సీకి సంబంధించినటువంటి పరిస్థితి గైస్. చాలామందైతే అంటే చాలామంది అనేది కాదులే గానీ, కొంతమందైతే మనకు వస్తదో రాదో, సరే అప్‌లోడ్ చేద్దాము అనేటువంటి కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అభ్యర్థులైతే ఇప్పుడైతే ఈ ఫైల్స్‌నైతే అప్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే రావట్లేదు గైస్. నేను ఎందుకు ఏం జరుగుతుందో చూద్దాం డీఎస్సీలో అన్నానంటే, అంటే కొన్ని సార్లు ఆప్షన్ ఎనేబుల్ చేస్తున్నారు. కొన్ని సార్లు డిజేబుల్ చేస్తున్నారు. అసలు డీఎస్సీలో ఏం జరుగుతుంది? ఒకసారి మీకేమైనా తెలిస్తే కామెంట్‌లో రాయండి గైస్. అసలెందుకు అన్నిన్ని సార్లు ఆప్షన్‌నయితే ఎనేబుల్ చేస్తున్నారు. మళ్ళీ ఆఫ్‌లో పెడుతున్నారు. డిజేబుల్ చేస్తున్నారు. ఎనేబుల్ చేస్తున్నారు. డిజేబుల్ చేస్తున్నారు. ఏం జరుగుతుందనుకుంటున్నారో మీరు కామెంట్‌లో అయితే రాయండి గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.